గౌరవనీయులు జనాబ్ డాక్టర్ మొహమ్మద్ రఫీక్ గారు, జమాత్ ఇస్లామీ రాష్ట్ర అధ్యక్షులు, మరియు షేక్ అబ్దుల్ ఖదీర్ గారు, ఎంపీజే రాష్ట్ర సుప్రీం కౌన్సిల్ కన్వీనర్ గారు, మరియు కేఎంఏ అబ్దుల్ సుభాన్ గారు, ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, మరియు ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ గారు, మరియు విశిష్ట అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు శ్రీ పిచ్చుక శ్రీనివాసరావు గారు, ఏపీసీఆర్ రాష్ట్ర అధ్యక్షులు మరియు హైకోర్టు న్యాయవాది గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరియు ఈ సభకు వచ్చినటువంటి సోదరులందరికీ మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎన్పీజే అంటే మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్. ముఖ్యంగా అందరూ ఈ సంస్థను చూస్తే ఒక పొలిటికల్ సంస్థ ఏమో అనుకుంటారు. ఎందుకంటే కండువాలు చూస్తే ఒక పొలిటికల్ కండువాలాగా ఉంటుంది. చేసే కార్యక్రమాలు చూసినా ఒక ప్రెజర్ గ్రూప్ల ప్రతిపక్ష పార్టీలు ఏవైతే డిమాండ్ చేసి ప్రజల హక్కుల కోసం గలమెత్తుతాయో ఆ విధంగా గలమెత్తి ప్రజల హక్కులు ఇప్పించడానికి ప్రయత్నించినప్పుడు ఇది పొలిటికల్ పార్టీ ఏమో అనుకుంటా. మరియు కొన్ని సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు ఇది సోషల్ మరియు ముఖ్యంగా ఏంటంటే ప్రతి వ్యక్తికి ప్రతి మనిషికి కావాల్సిన ప్రాథమిక మరియు మౌలిక వస్తువులైన అవసరమైన విద్య, వైద్యం మరియు ఆహార భద్రత, మానవ హక్కులు తదితర అంశాలను కొన్ని విషయాలు మేము తీసుకొని ఈ యొక్క 2 సంవత్సరాల సమయంలో ఈ యొక్క కొన్ని దాని ప్రకారంగా ఒక ప్రణాళిక రూపొందించుకున్నాం. ఈ యొక్క విద్యా హక్కు చట్టం కింద మనం ఏ కార్యక్రమాలు చేయాలి, వైద్య హక్కు చట్టం కింద మనం ఏ కార్యక్రమం చేయాలి, ఆహార భద్రత విషయంలో కొన్ని కార్యక్రమాలు, మానవ హక్కుల విషయంలో కొన్ని కార్యక్రమాలు, అలా కొన్ని సంక్షిప్తంగా కొన్ని కార్యక్రమాలు 2 సంవత్సరాల్లో తయారు చేసుకున్నాం. దాన్ని అనుసరించి మేము మా యొక్క పైనాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాము. అందులో భాగంగా విద్యా హక్కు చట్టాన్ని దాదాపు జూలైలో మేము నిర్వహించాము. అందులో దాదాపు 30 టీఎంసీ అంటే ఇస్తాము, మీ ఏ సమస్య తీర్చడానికి మేము ముందు ఉంటామని చెప్పే సంస్థే మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఈ దేశవ్యాప్తంగా స్థాపించడం జరిగింది. చూస్తున్నాం, ఇదేనా ఈ సంస్థేనా, వేరే సంస్థలు ఉన్నాయి కదా, ఆ సంస్థలో ఎందుకు పెట్టాలంటే వేరే సంస్థలు ఉన్నాయి, వారి ఉనికి వేరు. మీకు తెలుసు, వారు ఎన్నో లాభాలకు కానీ లేదు మీ ఓటు బ్యాంకులు దోచుకోవడం కానీ ఇలాంటి కార్యక్రమానికి మీరు వాడుకుంటారు తప్పగా మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా మీ సమస్యలు తీర్చడానికి గట్టిగా ప్రయత్నం చేసే ఏకైక సంస్థ మన భారతదేశం ఉందంటే ఒక మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అనే నేను ఖండాబాగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఎన్నో సమస్యలు చూస్తుంటాను, ఎన్నో జరుగుతుంటాయి, ఎన్నో విధాలు చూస్తున్నాం. ఆ సమస్యల పైన ఏకదాటి పైన తీర్చడానికి ప్రయత్నం చేస్తుంది మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ తెలుపుతూ, మరి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా రాయలసీమ మహాసభ ఏర్పాటు చేయడానికి పెద్దలు నిలిచారు. దానికి అనుగుణంగానే మేము మా కృషి చాలా ప్రయత్నం చేశాము. అందుకోసమే అనుగుణంగా మేము ఈ జిల్లాలోనే మేము 4 యూనిట్లు ఖాళీ చేసినాము. ఒకటి ఏరుగుంట్ల, మైదుకూరు, జమ్మలమడుగు, మరి ధర్మ ప్రాజెక్టు ఇక్కడ కూడా చేసాం. మరి అనంతపురం అయితే తిరుపతి నుంచి వచ్చారు, మరి చిత్తూరు జిల్లాల నుంచి వచ్చారు, అనంతపురం నుంచి వచ్చారు, మరి కర్నూలు జిల్లా, మరి సత్యసాయి, ఈ 8 జిల్లాల నుంచి కూడా మరి పట్టణ అక్కడ అధ్యక్షులు తెలియని మరి జిల్లా అధ్యక్షులు కూడా అక్కడ వచ్చినారు. వారు కూడా సాధించాలంటే చాలా కష్టమైన పని. దాన్ని ఎంపీజే వాళ్ళు సంస్థ దాన్ని తన భుజాల మీద తీసుకుంది. ఈరోజు కరెక్ట్గా ఇవాళ పేపర్లో చూసుంటారు మీరు. గత 2 సంవత్సరాల నుంచి ప్రపంచంలో జరుగుతున్న
గాజాలో కానీ పాలస్తీనియాల మీద జరుగుతున్న దాడి, దానికి సంబంధించిన కాల్పుల విరమణ ఇచ్చేసి ఒక శాంతి ఒప్పందం జరిగిందనేది అది ఈ రోజు కావడం కూడా మనం ఇచ్చేయాల్సింది. ఎందుకంటే ఇప్పుడు దాకా మా కళేబరాలు, మృత కళేబరాలు, తర్వాత అక్కడ చనిపోవడం, పిల్లలు చనిపోవడం, ఆకలి కేకలు, ఆకలి లేక చనిపోవడం, ఆహారం దొరక మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగా ఉంది. సామ్యవాద రాజ్యాంగం అంటే వాస్తవంగా ప్రతి ఒక్కరికి అందులో వారి హక్కులు పూర్తిగా అందాలి, చెందాలి. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఎంత మాత్రం అమల్లో ఉందో మనం కనుక చూసుకుంటే ఒక నిరాశాజనకమైనటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడతాయి. ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని అమలుపరచాలో స్వయంగా ఆ పాలకులే దీనికి తూట్లు పొడుస్తున్న సంఘటనలు మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నాం. స్వయంగా రాక్షసులు